హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. పార్వతీపురం మన్యం డిస్టిక్ గుమలక్ష్మీపురం మండలంలోన కుసా గ్రామానికి అయితే మేము వెళ్తున్నాము. అక్కడంట వాటర్ ఫాల్స్ ఉంటుందంట. ఆ వాటర్ ఫాల్స్ని అయితే మేము మీకు చూపించడానికి అయితే ఈ వీడియో మేము చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వర్షం పడిపోతుంది కాబట్టి మేము ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతాము. తర్వాత అయితే మేము వీడియోలో అయితే మేము చూపిస్తాము. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఊరు వచ్చేసి నోండ్రకోన అనమాట. చూడండి, పచ్చని పొలాల మధ్యలో అయితే ఆ ఊరు ఉంది. ఒకసారి చూడండి, అద్భుతంగా కనిపిస్తుంది. చుట్టూ పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి ఎంతో అందాన్ని ఇస్తుంది కదా. ఫ్రెండ్స్, మేము వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉన్న ఊరికైతే మేము వచ్చేసాము. ఇక్కడైతే పాకలు ఉన్నాయి. ఇక్కడైతే పాకల వాళ్ళు ఎవరు లేరనమాట. ఇప్పుడు అడుగుదాం అనేసి అనుకున్నాము. ఇంకాస్త ముందుకెళ్తే ఇంకో పాక ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మేమైతే వాటర్ ఫాల్స్ ఉన్న ప్రదేశానికైతే మేము వెళ్తున్నాము. కానీ మాకైతే దారిలో ఏం తెలియదు అనమాట. అందుకే మేమైతే అక్కడ పాకలు ఉన్నాయి కదా, ఆ పాకలు వాళ్ళకి అడిగేసి మేము ఇప్పుడైతే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాము. ఉన్నారా లేవంటారా? ఉన్నారా? ఓకే, అంటే పర్లేదులే. నుంచి పద ఇలాగానేమో. పాక దగ్గర అయితే ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎలాగ అడుగుతాం? ఉన్నారా ఆటో మీతో? ఏ గుర్రి మన గట్టు చోటు మన్నకమ్మా. ఈ పాక దగ్గర ఇచ్చేసి ఒక అమ్మ ఉండేదనమాట. అమ్మకు అడిగేసి అయితే మేము వెళ్తున్నాము. మాకైతే దారి తెలియకపోవడం వల్ల అమ్మగారు అయితే మాకైతే దిగబెడుతున్నారు అనమాట అక్కడ వరకు. ఇచ్చే మా బయలుకి వీడియో రేలా హత్తున్నాం జా ఏం కూరలేవా అనేది. వా, చాలా అంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ లోయ కిందనమాట ఘాట్ అయితే ఇలా ఎక్కాలి, నిచ్చెనెక్కుతున్నట్టు ఎక్కాలన్నమాట. ఇప్పుడైతే మేము అక్కడికి దిగుతున్నాము. మేమైతే వాటర్ ఫాల్స్ ఉన్న ప్రదేశానికి అయితే ఇంకా చేరుకోలేదు. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను. ఆల్రెడీ ముందుగానే కూడా వెళ్తున్నారు జనాలు, అక్కడ ఉన్నట్టున్నారు. అప్పుడు దారి ఇలాగ ఉండేది, ఇప్పుడేమో ఇలాగ ఊరా చేయండి ఈ లేకి వావ్, చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ వచ్చేసి అదిగోండి, అది లోయ అనమాట. ఇక్కడ నుంచి దూరం నుంచి మేము తీసాము. దగ్గరికి వెళ్ళడానికి అయితే ఇక్కడ నుంచి అవ్వట్లేదు. ఇంకా అటు సైడ్ నుంచి ప్లేస్ ఉంటుంది అనమాట. అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలంట. చూడండి, ఆ యొక్క కొండ అయితే ఏ విధంగా ఉందో, ఒట్టి రాయితోనమాట, గోడలాగా ఉంది. ఇక్కడ నుంచి మొత్తం లోయే అనమాట. మేమైతే పైనుంచి తీసాము, చాలా దూరం నుంచి తీసామన్నమాట. అందుకే సరిగా అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ అయితే మేము కిందకి వెళ్ళేసి నేను చూపిస్తాము. వావ్, మేమైతే ఎలాగొకలా కిందకి వచ్చేసి మేమైతే ఇప్పుడు చూపిస్తున్నాము. చూడండి, అద్భుతంగా అయితే కనిపిస్తుంది. కానీ మేమైతే మరీ దగ్గరికి అయితే వెళ్ళలేదు, కొంచెం డిస్టెన్స్లోనే అనమాట. ఫ్రెండ్స్, మేము వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ ఉన్న ప్రదేశానికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, మా వెనకతల ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా లోయ ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ లోయ భయపడే వాళ్ళు అయితే ఇక్కడికి ఎప్పుడూ రావద్దు. అలాగే ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియోలో అయితే సరిగ్గా కనిపించట్లేదు, కానీ రియాలిటీ కనిపిస్తుంటే చాలా అంటే చాలా మేమైతే ఎంజాయ్ చేసాము. ఇక్కడికి రావడానికైతే చాలా టైం పట్టిందనమాట. వాటర్ ఫాల్స్ అంటే పర్వతాల మీదుగా ప్రవహించే నీరు ఒక్కసారిగా ఎత్తులో నుంచి కిందకు పడిపోవడం అన్నమాట. అలాగే అడవులు, పర్వతాలు, లోయలు ఎక్కువగా ఉన్న చోట్ల అయితే జలపాతం సహజంగా అనమాట ఏర్పడుతుంది. అలాగే చిన్న చిన్న వాగులు, వర్షపు నీరు ఇవన్నీ కలిసి పెద్ద జలపాతాలుగా మారుతుంటాయి అన్నమాట. ఇలా జలపాతాలు అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. జలపాతం కేవలం నీటి వనరే కాదు, ఇది ఒక ప్రకృతి సౌందర్యం కూడా.
కింద పడే నీటి బిందువులు ముత్యాల మెరుస్తూ ఉంటాయి. అలాగే చల్లటి గాలి, పర్వతాలు, మధ్యలో మబ్బులు ఇవన్నీ లోయలో ఒక కొత్త ప్రపంచాన్ని అయితే సృష్టిస్తుంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గిల్లతీగ అనమాట. ఇదైతే పచ్చిగానే ఉంది. దీనితో అనేక రకాలుగా మెడిసిన్గా అనమాట యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ గిల్లతీగ లోపల అనమాట సీడ్ ఉంటుంది అనమాట. ఆ సీడ్ అనమాట మెడిసిన్గా అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది అనేసి పెద్దలు అయితే అంటూ ఉంటారు. ఇలాంటి గిల్లతీగ యొక్క సీడ్స్ మీకు కనిపించినట్లయితే మీరు తీసుకోండి, పర్వాలేదు. ఇది మెడిసిన్గా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి అడవైతే మామూలుగా లేదు. ఇవి మొత్తం గిల్లతీగల యొక్క తీగలు అనమాట. చూడండి, ఇవేనండి గిల్లతీగల యొక్క గింజలు. లోపలైతే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడికైతే మేము వచ్చాము. ఇదిగోండి మా వెనకతల ఉందన్నమాట వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి మీరే చూడండి ఒకసారి. ఇక్కడ గిరిజన పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడైతే స్విమ్మింగ్ చేస్తూ ఆడుకోవచ్చు అనమాట. పిల్లలు అయితే ఇక్కడే ఆడుకుంటూ ఉంటారనమాట. మేమైతే ఇక్కడ వచ్చి చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. కానీ మేమైతే పర్మిషన్ తీసుకోలేదు కదా, అందుకనే మేమైతే స్నానాలు కూడా ఏం చేయట్లేదు. జస్ట్ అలాగ వీడియో తీసి అలాగ ఎంజాయ్ చేస్తూ అలాగ ఉంటున్నాం అంతే. కొన్ని గిరిజన తెగలు జలపాతాలను పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అలాగే పండగలకి, పూజలకి నృత్యాలు అక్కడే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి లోయ కింద ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడైతే అడవి అయితే మామూలుగా లేదు. చాలా అంటే చాలా పెద్ద అడవి అనమాట. ఇక్కడైతే మీరు ఒకవేళ ఎప్పుడైనా వస్తే కానీ జాగ్రత్తగా అయితే రండి. ఫ్రెండ్స్, మేము వచ్చేసి వాటర్ ఫాల్స్ చూసేసి అయితే మేమైతే ఇంటికైతే మేము బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే ఆ కొండనైతే మేము ఎక్కబోతున్నాము. చూడండి, ఎక్కుతున్నప్పుడు ఎలాగైతే ఎక్కుతున్నామో చాలా అంటే చాలా ఘాటు ఉంటుంది అనమాట. అలాగే పైన కూడా ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది అనమాట. అది కూడా ఆ వ్యూ కూడా నేను చూపిస్తాను, ఒకసారి మీరు చూసేయండి. ఇక్కడ వచ్చేసి కింద కూడా ఇంకో వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. అలాగే పైన కూడా చూడండి, ఇదిగోండి చిన్నగా అనమాట వాటర్ పారుతున్నాయి. ఇది కూడా చాలా అద్భుతంగా సుందరంగా అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మేము వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ నుంచి అయితే మేము వచ్చేసాము. అక్కడైతే మాట్లాడడానికి సరిగా అవ్వలేదు, ఎందుకంటే మైక్ పని చేయలేదు. ఫ్రెండ్స్, ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్స్ని అయితే గవర్నమెంట్ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట చూడడానికి. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చిందనేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్. ఓకే.